వాక్యం సెలవిస్తుంది, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువుగాక. ఎలా ఉండాలి? నీవు నీరు కట్టిన తోట వలె. నీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే నీరు కట్టిన తోట వలె ఉండాలి. ఈ నీరు కట్టిన తోట ఎక్కడుంటుందంటే, ఎక్కడైతే ఆ నీరు ప్రవహిస్తుందో అక్కడ ఆ తోట చక్కగా ఎదుగుతుంది. ఎక్కడైతే నది తీరం ఉంటుందో, ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడ మంచిగా ఈ తోట సారవంతమైనదిగా ఎదుగుతుంది. మనము కూడా పరిశుద్ధాత్మ అనే ఆ జీవ జలమును మన జీవితంలో అనుభవించుటకు మనము సిద్ధపడాలి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ జీవ జలముతో మనం నింపబడతామో మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నీరు కట్టిన తోట వలె ఉంటుంది. సమృద్ధి అనేది మన జీవితంలో ఉంటుంది. డివైన్ లైఫ్ అనేది మన జీవితంలో ఉంటుంది. ఆధ్యాత్మికమైన జీవితము మనం అనుభవించగలం. సంతోషమైన జీవితాన్ని మనం అనుభవించగలం. దేవునిలో ఆనందాన్ని మనం పొందుకోగలం.